మేము తీసుకున్న రూమ్ నుండి టెంపుల్ వ్యూ మనకి ఇలా కనపడుతుంది. ట్రావెలింగ్లో ఇది మా డే 2 జర్నీ. ఉదయం లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి బ్రహ్మంగారి మఠం, ఈశ్వరీదేవి మఠం దర్శించుకోవాలనుకున్నాం. ఇప్పుడు మనం ఈశ్వరీదేవి టెంపుల్ దగ్గర ఉన్నాము, లోపలికి వెళ్దాం. ఈశ్వరీదేవి మఠం ఎంట్రన్స్ అన్నమాట ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఈశ్వరీదేవి మఠంలోకి వెళుతున్నాము. ఇక్కడ ముందుగా గణపతి ఆలయం ఉంది. నేను నిన్న కూడా ఈశ్వరీదేవి మఠంని సాయంకాలం దర్శించుకున్నాను. ఇవాళ ఉదయం మరొకసారి దర్శించుకొని స్వామివారిని కూడా మరొకసారి దర్శించుకొని మిగతా స్వామివారి ఇల్లు అవన్నీ కూడా కవర్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈశ్వరీదేవి మఠంలో ఆలయ ధ్వజస్తంభం, మండపం, అలాగే క్యూ లైన్లు కూడా ఉంటాయన్నమాట. లోపల విశాలంగా ఉంటుంది ప్రాంగణం. ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. మేము వెళ్ళిన టైంకి చాలా పీస్ఫుల్గా దర్శనం అనేది చేసుకున్నాం అనమాట. ముందు రోజు కూడా దర్శనం చేసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు కూడా ఇదిగోండి ఇలా క్యూ లైన్లు ఉన్నాయి కదా, ఇలా లోపలికి మనం వెళ్లాల్సి ఉంటుంది. లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి నేను షూట్ చేయటం లేదు. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఆలయంలో ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు ఇలా బావి దర్శనం ఇచ్చింది. నేను అనుకున్నాను స్వామివారు ఒక్క రోజులో తవ్విన బావి ఇదేనేమో అని అక్కడ వాళ్ళని అడిగాను అనమాట. ఇది కాదు, అది ఇంటి దగ్గర ఉంటుంది, ఈ బావి వేరే అని చెప్పారనమాట. మొత్తానికి ఈశ్వరీదేవి మఠంలో మా దర్శనం కంప్లీట్ అయింది. నేను నిన్న సాయంకాలం ఒకసారి దర్శనం చేసుకొని ఇవాళ కూడా దర్శనం చేసుకున్నా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఈశ్వరీదేవి సమాధి ఉంది, అలాగే వాళ్ళ తల్లిగారి సమాధి, అలాగే వాళ్ళ తమ్ముడి సమాధి, ఇవి కూడా ఉన్నాయన్నమాట. అవి అక్కడ పూజారులు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంది. క్రౌడ్ అంతగా అయితే లేదు. మనకి హ్యాపీగా దర్శనం అయితే బాగా జరుగుతుంది. కాసేపు బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్తే కనుక లోపల కూడా సమాధులు ఉన్నాయన్నమాట. ఈశ్వరీదేవి వాళ్ళ అక్క చెల్లి సమాధి లోపల ఉంటుందన్నమాట. అవి కూడా చూద్దాం రండి. అసలు ఈశ్వరీదేవి అంటే ఎవరు అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. బ్రహ్మంగారి మనవరాలు. 14 సంవత్సరాలు తపస్సు చేసి ఆమె జీవ సమాధి పొందారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈశ్వరీదేవి వారి అక్క చెల్లెళ్ళ సమాధి ఉందన్నమాట. అది కూడా కవర్ చేశాను. అక్కడే పక్కన శివాలయం కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి లోపల చూడండి శివాలయం. ఈశ్వరీదేవి మఠం యొక్క ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే మనకి ఇలాగా ఇవి కనిపిస్తాయన్నమాట. ఇవి ఏంటా అని అనుకున్నాను. అక్కడ అడిగితే ఇవన్నీ కూడా సమాధులే అని చెప్పారనమాట. ఈశ్వరీదేవి మఠంలో చూడాల్సినవన్నీ చూసేసాము. ఇక బయటకు వస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్వామివారిని కూడా మరొకసారి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. రోడ్డుకి ఇరువైపులా ఇలా షాప్స్ కనిపిస్తాయి. మనకు కావాలంటే ఏమైనా వాటిల్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఎదురుగా కూడా ఒక టెంపుల్ ఉంది. మేము ఈ ఆలయానికి వెళ్ళలేదు. ఇది ఆలయ ప్రధాన ద్వారం అన్నమాట. బయట నుంచి చూసినప్పుడు ఇలా మనకు కనపడుతుంది ఆలయం. ఇక్కడ బయట కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఉంటుంది. నేను నిన్న కూడా స్వామివారిని సాయంకాలం దర్శనం చేసుకున్నాను. మరొకసారి దర్శనం చేసుకోవాలనిపించింది. ఇప్పుడు మరొకసారి వచ్చాను దర్శనానికి. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి, అన్నీ కవర్ చేస్తాను. తప్పకుండా చూడండి. క్యూ లైన్, ఇది క్యూ లైన్. మనం ఈ దారి గుండానే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ టికెట్ తీసుకున్నాం. 40 రూపీస్ టికెట్ ప్రైస్ అనమాట. పిల్లలకైతే అవసరం లేదు. బ్రహ్మంగారి స్వామి టెంపుల్లో నా దర్శనం పూర్తయింది. ఇక నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశాలు చూద్దాం. ఈశ్వరీదేవి మఠం దర్శించుకున్నప్పుడు అక్కడ ఆలయంలో పండితులు అడిగారనమాట, నేను షూట్ చేస్తున్నాను కదా, నేను యూట్యూబర్ ఇలా టీవీ యాంకర్ అని చెప్పంగానే వాళ్ళు నాకు షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, అలాగే చూడాల్సిన ప్రదేశాలన్నీ తిరగటానికి ఒక ఆటో అతన్ని మాట్లాడి, వాళ్లకు తెలిసిన అతన్ని మాట్లాడి మాకు అటాచ్ చేశారనమాట. వాళ్ళు మాట్లాడిన ఆటోలోనే మేము బ్రహ్మంగారి మఠంలో తిరగాల్సిన అన్ని ప్రదేశాలు కవర్ చేశాం. బ్రహ్మంగారి మఠం నుండి ఆటోలో మా ప్రయాణం మొదలైంది. నెక్స్ట్ మేము కందిమల్లాయపల్లి పోలేరమ్మ గుడికి మేము బయలుదేరాము.
ఆటోలో మేము పోలేరమ్మ గుడికి రీచ్ అయిపోయాం. చుట్టూ కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణం ఉందన్నమాట. ఇక్కడ వేప చెట్టులో అమ్మవారు వెలిశారు అని చెప్పుకుంటారు కదా, ఆ టెంపుల్ అన్నమాట. మీకు మరొక విషయం గుర్తు చేస్తాను. పోలేరు నిప్పు తీసుకురా అంటే అమ్మవారు నిప్పు తీసుకొస్తారు కదా, ఆ అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది. గుడి లోపల షూట్ చేయడానికి అనుమతి లేదనమాట, కాబట్టి ఇక్కడ ఏమీ షూట్ చేయలేకపోయానమాట. ఇక్కడి నుంచి ఆటోలో మా ప్రయాణం మొదలైంది. నెక్స్ట్ ప్లేస్కి వెళుతున్నాం. పోలేరమ్మ గుడి దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి కక్కయ్య గారి సమాధికి మా ప్రయాణం మొదలైంది ఆటోలో. కక్కయ్య గారి సమాధి దారిలోనే ఉన్నప్పటికీ కూడా పోలేరమ్మ గుడికి వెళ్ళిపోయామన్నమాట. ఆ పోలేరమ్మ గుడి 1 గంటకి క్లోజ్ చేస్తారు కాబట్టి ఆ లోపు దర్శనం చేసుకోవటానికి పోలేరమ్మ గుడికి వెళ్ళి ఆ తర్వాత కక్కయ్య గారి సమాధిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిత్రపటాలు దర్శనమిస్తాయన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు వెళితే టైం ఉంటే కాసేపు ఎక్కువ సమయం స్పెండ్ చేయండి, ఇవన్నీ చదవండి. నేను టైం లేదు కాబట్టి ఫాస్ట్గా కవర్ చేశాను అనమాట. ఇక్కడ మనకి ఆలయం పక్కన ఇలా విగ్రహాలు దర్శనమిస్తాయి. లోపల సమాధులు నేను కవర్ చేయలేదు. ముత్తమ్మ దేహంలో కక్కయ్యకు దేవతలను చూపించారంట బ్రహ్మంగారు. ఆ చిత్రపటం మనకిక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి ఆటోలో మా ప్రయాణం మొదలైంది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. కక్కయ్య గారి సమాధి నుండి ఆటోలో మా ప్రయాణం మొదలైంది. నెక్స్ట్ మేము బ్రహ్మంగారి ఇంటికి చేరుకున్నాం. ఇది బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అన్నమాట. చాలా సంతోషం అనిపించింది. చాలా ఏళ్ల కోరిక ఇప్పటికి నాకు నెరవేరింది. ఇప్పుడు మనం వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటికి వచ్చాము. ఒకసారి ఇల్లు చూద్దాము. ఇది బ్రహ్మం గారు నివసించిన ఇల్లు అండి. ఇక్కడ చాలా మంది వచ్చి దర్శనం చేసుకుని ఇలా అరుగు ఉంటుంది కదా, ఈ అరుగు మీద కూర్చొని కాసేపు సేద తీరి వెళుతూ ఉంటారు. ఇల్లు చూస్తున్నారు కదా, పాతకాలంలో నిర్మించే పద్ధతి అన్నమాట. ఇలా దూలాలతో నిర్మిస్తారు. స్వామివారి ఇల్లు చాలా చక్కగా ఉంది కదా. లోపల చుట్టూతా కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. చాలా పాతదైపోయింది కదా, క్లోజ్ చేసి ఉన్నారు ఇల్లు కూడా. పక్కనే రామాలయం కూడా ఉంటుంది. ఇదిగోండి మనం ఎదురు చూస్తున్న బావి. స్వామివారు ఒక్కరోజు రాత్రిలో తవ్విన బావి ఇది. స్వామివారు ఈ బావి తవ్వటానికి కారణం చాలా మందికి తెలుసుంటుందండి, కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను. ఊరంతా కలిసి జాతర చెయ్యాలి, చందా అడిగినప్పుడు స్వామివారు నిరాకరిస్తారు చందా ఇవ్వటానికి. అప్పుడు రచ్చబండ దగ్గర అందరూ కరణం వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు తీర్మానం చేసి బ్రహ్మంగారి కుటుంబానికి నీళ్లు ఇవ్వకూడదు అంటే ఫెసిలిటీస్ అన్నీ ఆపేస్తారన్నమాట. నీళ్లు కూడా ఇవ్వరు వారి కుటుంబానికి. అప్పుడు స్వామివారు ఒక్కరోజు రాత్రిలో బావి తవ్వుతారన్నమాట. స్వామి మహిమ ఏంటి, స్వామి గొప్పతనం ఏంటో అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది బావిలో నీళ్లు ఇచ్చేది. చిన్నప్పుడు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్లు చేరేవాళ్ళము. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బావి ఉండేది. కంపల్సరీ బావి నుంచి నీళ్లు చేది తీసుకొచ్చేవాళ్ళం. మరి ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాక ఇది కూడా వీరబ్రహ్మం గారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి అంట ఇది. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ మాత్రం. నా చిన్నప్పటి రోజుల్ని కూడా నాకు గుర్తు చేసింది. చాలా బాగున్నాయి నీళ్ళు కూడా. రావి చెట్టు, అలాగే చుట్టూతా ప్లేస్, బావి, ఇల్లు, పక్కనే రామాలయం. చాలా చక్కగా ఉంది కదండి. ఇప్పటికీ బావిలో నీళ్లు ఉన్నాయండి. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. వాటర్ బాటిల్స్ అవి కూడా వేశారు, కానీ వేయకపోతే బాగుండేది. ఇంకా స్వామివారు నివసించిన ఇంటి దగ్గర కాసేపు కూర్చుందాము, మనశ్శాంతిగా ఉంటుంది. ఈ స్వామి మా కులదైవం అన్నమాట. ఎన్నో ఏళ్ల కోరిక ఇక్కడికి రావాలని ఇప్పటికీ నాకు నెరవేరింది. వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటి దగ్గర కాసేపు అలా కూర్చున్నానమాట. మనసులో ఉన్న సమస్యలు అన్నీ ఆయనకి నివేదించుకున్నాను అనమాట. చాలా మనశ్శాంతిగా, చాలా సంతోషంగా అనిపించింది, రిలాక్స్డ్గా అనిపించింది. చూసారా, ఆ పాత ఇల్లు అనమాట. దూలాలతో ఇలా నిర్మించేవాళ్ళు మునుపటి కాలంలో. పక్కనే రామాలయం ఉంటుందండి.
ఇక్కడ రామాలయాన్ని రచ్చబండను కూడా దర్శించుకున్నాము. ఈ రచ్చబండ దగ్గరే అండి, ఈ రామాలయం రచ్చబండ ఉంది కదా, ఇక్కడే జరిగిందనమాట. స్వామివారికి నీళ్లు ఇవ్వకూడదు అనే డెసిషన్ తీసుకుంటారు కదా, అదంతా ఇక్కడే జరిగిందనమాట. పోలేరు నిప్పు తీసుకురా అని పిలిచే సన్నివేశం కూడా ఇక్కడే జరిగిందనమాట. రాములవారి టెంపుల్ అండి, వెనకల దర్శనం చేసుకొని వద్దాం. ఇక్కడ రామాలయం టెంపుల్ని దర్శించుకున్నాను, తర్వాత రచ్చబండను కూడా దర్శించుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మేము చూడాల్సిన ప్రదేశానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ స్వామివారు, అక్కడ ఆయన స్వామి నివాస గృహం. స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పనిచేస్తూ ఉండేవారు. ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని, అలాగే రచ్చబండ దగ్గర జరిగిన సన్నివేశాన్ని ఈ స్వామివారు మన ఛానల్కి ఎక్స్క్లూజివ్గా చెప్పారన్నమాట. ఇదివరకే వీడియోలో నేను పోస్ట్ చేశాను, మళ్ళీ మరొకసారి స్పెషల్గా ఆ ఇంటర్వ్యూని ప్రత్యేకంగా పోస్ట్ చేస్తాను. ఇక ఇక్కడి నుంచి ఆటోలో మా ప్రయాణం మొదలైంది. నెక్స్ట్ చూడబోయే ప్రదేశానికి మేము ఆటోలో బయలుదేరి వెళ్ళాం. బ్రహ్మంగారి ఇల్లు, రామాలయం, రచ్చబండ దర్శించుకున్న తర్వాత ఆటోలో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. చుట్టూ పల్లె వాతావరణం, అలాగే చుట్టూ పచ్చటి చెట్లు అన్నమాట, అడవి, అలాగే కొండలు, చుట్టూతా కొండలతో అలరించే వాతావరణం అని చెప్పాలన్నమాట. మేము నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నామో చూస్తున్నారు కదా, లొకేషన్ చూస్తే కనుక గుర్తుపట్టండి. చూస్తున్నారా, లొకేషన్ చాలా బాగుంది కదా. వాటర్, కొండలు, చుట్టూతా ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పాలన్నమాట. పిల్లలు, పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా హైట్లో ఉంటుందన్నమాట ఈ ప్లేస్. సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం కనుక క్యాప్చర్ చేస్తే ఈ ప్రదేశం నుంచి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు వెళితే తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మనం తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము, దిగేసాము. ఇక్కడ వాటర్లో చాలా బాగుంది. ఈ చుట్టూతా కొండలు ఉన్నాయి. నేనైతే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని. అలాగే మిగతా కడప కానీ, అలాగే సిద్ధవటం ఫోర్ట్ కూడా కవర్ చేశాను. తప్పకుండా చూడండి. త్వరలోనే ఈ ప్లేసులకు సంబంధించి ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గర బాగా అంటే బాగా నీళ్లల్లో, ఆ రాళ్లల్లో, ఇసుకల్లో నడిచేసి ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మనం ఈశ్వరి అమ్మవారి గుహకి వెళ్తున్నాం. ఆవిడ అక్కడ తపస్సు చేశారంట, అది చూసుకొని ఇక నెక్స్ట్ ప్రయాణం. బ్రహ్మం సాగర్లో చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మా ప్రయాణం మొదలైంది ఆటోలో. మేము నెక్స్ట్ ఈశ్వరీదేవి గుహకి వెళుతున్నాం. ఇక్కడ ఫ్రీగా భోజనం పెట్టారు. ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహకు వెళ్తున్నాం. అక్కడ మధ్యలో ఇక్కడ స్టార్టింగ్లోనే ఫ్రీ భోజనాలు పెట్టారనమాట. అక్కడ భోంచేసాము. ఇక బయలుదేరుతున్నాం. ఇక్కడ వెనకల మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది ఈశ్వరీదేవి అమ్మవారు. ఈశ్వరీదేవి అమ్మవారు గుహలో తపస్సు చేశారట. అక్కడికి చేరుకోబోతున్నాం ఈ మెట్ల ద్వారా. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. మెట్లయితే ఈజీగానే ఉన్నాయి ఎక్కడానికి, కాస్త నడిచినట్టే ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడమైతే కాస్త స్లోనే, ఫాస్ట్గా ఎక్కలేను. పిల్లలు అయితే ఎక్కేస్తారు. ఇక్కడ వరకు అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వెనకలు కనబడుతున్నాయి కదా, ఇంకా ఉంది ఎక్కాల్సింది. వెళ్దాం. అనుకున్నంత ఈజీగా అయితే లేదు. ఎండ వల్ల మెయిన్. చల్లగా ఉంటే, కాస్త వాటర్ ఫెసిలిటీ ఉండి నీడగా ఉంటే ఎక్కచ్చు. ఈ ఎండ ఇదంతా కూడా ఎనర్జీని గ్రాప్ చేస్తుంది. మనం ఈశ్వరి అమ్మవారి గుహలో ఉన్నాము. ఈ గుహలోనే అమ్మవారు 14 సంవత్సరాలు తపస్సు చేశారంట. మనం ఒకసారి చూద్దాం. చూసారా, ఇదంతా గుహ మధ్యలో. మళ్ళీ మనం హైట్ కూడా తగులుతుంది, చూసుకొని నడవాల్సి ఉంటుంది. చాలా బాగుంది ఈ గుహ. నేను మెట్లెక్కి వచ్చినప్పుడు చాలా శ్రమ పడ్డాను కదా, ఇక్కడికి లోపలికి వచ్చాక శ్రమ అంతా పోయింది నిజంగా. ఇదిగోండి, ఇక్కడ వంగి రావాలి.
నేను ఈశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. మళ్ళీ స్వామి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడంతో షూట్ చేసుకోవడానికి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట. మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈశ్వరీదేవి 14 సంవత్సరాలు తపస్సు చేసిన గుహ అన్నమాట ఇది. లోపల చూసారా ఎంత స్వెట్ అంటే అలా కారిపోతుందన్నమాట. అణువణువున అలా స్వెట్ వచ్చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుహ. తప్పకుండా మీరు బ్రహ్మంగారి మఠం గనక దర్శిస్తే ఈ గుహను తప్పకుండా చూడండి. ఫుల్ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. ప్రత్యేక అనుమతితో నేను ఈ షూట్ చేస్తున్నాను అనమాట. మీ అందరి కోసం తప్పకుండా చూడండి. ఈ గుహ చాలా బాగుంది, చాలా విశిష్టమైన గుహ. అమ్మవారు 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారంట.